శ్రీగురుం త్రిగుణాతీతం పరబ్రహ్మస్వరూపిణం మూర్తీభూత శివానందం ప్రణమామి నిరంతరం. సనాతన ధర్మ సంస్థాపన కోసం, దేశాన్ని సమాజాన్ని ధర్మ మార్గంలో నడిపించటం కోసం జీవిత పర్యంతం పరిశ్రమించిన మహా తపస్వి, కదిలే శివుడు, అపూర్వ గురువు, ఆదర్శ పౌరుడు పూజ్య సద్గురు శివానందమూర్తి గారు. శివ సాయుధ్యానికి 15 నెలల ముందు భీమునిపట్నం ఆనందవనంలో వరిష్ఠ పాత్రికేయులు, ఆంధ్రభూమి దినపత్రిక సంపాదకులు ఎంవీఆర్ శాస్త్రి గారితో ముఖాముఖిగా పూజ్య గురుదేవులు స్వయానా ఆవిష్కరించిన అపురూప ఆత్మకథలో అనుగ్రహ అభిభాషణామృత వాహినిలోని ఓ పాయను మనమిప్పుడు ఆస్వాదిద్దాం. మీరు పంచాక్షరి ఎవరు చెప్పారన్నారు కదా, అది ఉన్నప్పుడు మీకు ఆధ్యాత్మిక అనుభవాలు ఉన్నాయండి? చిన్న సరే, ఇలా జరుగుతూనే ఉంది. మా కొత్త పెద్ద బిల్డింగులు రాకపోగా జనం ఎవరో వస్తూ ఉండేవారు. మా అమ్మ బాగా సమృద్ధిగా దానాలు చేసేది. ఎవరైనా వచ్చినా వాళ్ళకి అన్నీ ఇచ్చేది. 3 గిన్నెలు ఉండేవి మా అమ్మ బీరువాలో. క్వార్టర్ సావరని 25 కాసు, అరకాసు, ఫుల్ కాసు సాంబార్ 3 గిన్నెల్లో, వెండి గిన్నెల్లో ఉండేవి బంగారం. బంగారం సమృద్ధి, వెండి సమృద్ధి, దేశంలో కరువే లేదు. ఎవరిలో వస్తే అది ఇచ్చేదన్నమాట. బంగారమే ఇచ్చేది ఆవిడ. అప్పుడు ఇలా జరుగుతూ ఉండగా 1937లో ఈ కథ అంతా అయిపోయింది. నడుస్తూనే ఉంది. 3 ట్యూటర్స్ వస్తున్నారు, చెప్తూనే ఉన్నారు. మ్యాథమెటిక్స్, ఇంగ్లీషు అవుతానే ఉంది. స్కూల్కి వెళ్ళలేదు. మా అమ్మకి జబ్బు చేసింది మళ్ళీని. ఎవరో వచ్చి ఆయుర్వేద వైద్యులు వచ్చి, అమ్మ మీరు పెన్న నీరు తాగితే మీకు జబ్బు తగ్గుతుందని చెప్పారు. కొంచెం నీరు పట్టింది ఆవిడకి, ఆయాసంగా ఉండేది. సరే, నెల్లూరు మనుషులను పంపించి 2 మేడలు అద్దెకి తీసుకున్నారు. ఒక మేడలో మరి స్టాఫ్ అందరూ ఉండాలి, బంధువులు వచ్చి పోయేవాడు. దాంట్లో మేము 1937 అక్కడికి వెళ్ళిన తర్వాత స్కూలు అక్కడ చుట్టుపక్కల మాకు దూరంగా బంధువులు ఎవరు అక్కడ ఉండేవారు. బంధువులని చెప్పేవారు, మాకేం తెలీదు. వాళ్ళు ఆ కుర్రవాళ్ళు వీళ్ళందరికీ ఎడుతూ ఉండేవారు. మమ్మల్ని వింతగా చూసేవారు. 10 మంది నౌకర్లతో అంత వ్యవహారంగా దిగారు. 2 బిల్డింగులు, గెస్టులేమో అందులో ఉండేవారు. ఇదంతా ఏదో ఉర్లాం జమీందారులట, ఇలా అంత జమీందారులు పోయాయట ఇలా చెప్పుకునేవారు. ఆ ఊళ్ళో ఉండగా అందరూ స్కూల్కి వెళుతున్నారు. నాకు ఒక చోటను మళ్ళీ పెట్టారు. ఆ ఊళ్ళో ఒకరిని పెట్టారు. ఏం మాట్లాడారో తెలీదు. మా అమ్మ, అందరూ స్కూల్కి వెళుతున్నారు కదా, సర్టిఫికేట్ ఇస్తారు, ఎంత విద్య వచ్చినా ఆ సర్టిఫికేట్ లేకపోతే చదువుకున్నవాడు అని అనరు కదా, అందరూ అలా అంటున్నారు, విద్య గొప్పది అంటే అడిగాను. వేదాలు శాస్త్రాలు చదువుకున్న వాళ్ళకి ఎస్ఎస్ఎల్సీ సర్టిఫికేట్ ఉంటుందా అని అడిగాను. ఉండదు, కానీ వాళ్ళ గౌరవం ఉందిలే, నువ్వు చదువుకున్నా కూడా స్కూల్కి వెళ్తే బాగుంటుందేమో, ఒక మాట ఆలోచించుకో అంది. సరే పెడతానన్నా. తీసుకెళ్ళారు. రంగనాయకులపేట మిడిల్ స్కూలు, శ్రీపతిరావు పంతులు నుండి హెడ్ మాస్టర్. ఆయన దగ్గరికి తీసుకెళ్ళారు. ఈ ట్యూటర్ తీసుకెళ్ళాడు. నాన్నగారు రాలేదు. ఆయన ముందర మా ట్యూటర్ ఆయన వెళ్ళి ఆయనతో ఏం మాట్లాడారో తెలీదు. స్కూల్కి ఎప్పుడు వెళ్ళలేదు అని చెప్పాడు. అదన్నాడు, ఏమో నువ్వు స్కూల్కి వెళ్ళనంటావట, నువ్వు చదువుకోనంటావట ఏమిటి అని అడిగాడు ఆయన. శ్రీపతిరావు హెడ్ మాస్టర్ గారు. నేను చదువుకోనని చెప్పలేదండి, చదువుకుంటున్నాను, నేను స్కూల్కి వెళ్ళను అన్నాను. అంటే స్కూల్కి వెళ్ళడం చదువు కాదా? ఒక్క నిమిషం ఆగి కిటికీలో చూస్తే ఒక చింత చెట్టు ఉంది పెద్ద కాంపౌండ్లో. 20 మంది పిల్లలు అక్కడ అల్లరి చేస్తూ తిరుగుతున్నారు. స్కూలే కాదని, అది చదువు కాదు కదా అండి మాస్టర్ అన్నాను. కిటికీలో చూస్తే స్కూలే కానీ చదవటం లేదు కదా వాళ్ళు, అలా చదువు కాదు కదా. ఓహో అదే నీ విమర్శ అని గౌబాబా అందరినీ పిలిచాడు, టీచర్స్ని. ఈ అబ్బాయి మన స్కూల్ సిస్టమ్ని విమర్శిస్తున్నాడు చూడండి అన్నాడు.
చాలా ఒరిజినల్ ఐడియాలు ఉన్నాయి. ఈ పిల్లవాడు ఎవరో కానీ తెలియదు, ఎవరో జమీందారులట వీళ్ళు, శ్రీకాకుళం వాళ్ళట వీళ్ళు. మరి పెద్దవాళ్ళు చెప్తే ఇప్పుడు ఇంతవరకు స్కూల్ చూడలేదట, ఇప్పుడు వచ్చాడు అని చెప్పి అంతే. అవునండి, వాళ్ళు ఏవో 2 ప్రశ్నలు వేశారు, స్కూల్లో చదువు ఉండదా? చాలా మాస్టారు, నా అభిప్రాయం, నా ఉద్దేశం చెప్తానండి. నాకు బాగా మాట్లాడడం మొదలెట్టాను. ఇంగ్లీష్లో 2 మాటలు చెప్పేవాడిని, బాగా గట్టిగా స్ఫుటంగా మాట్లాడేవాడిని. స్కూల్కి రావడానికేమో గంట సేపు అక్కడ తయారవ్వాలి, నడిచి రావాలి, మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత వెళ్ళడానికి గంట, రానిపోను గంట. ఇక్కడేమో పీరియడ్స్ అని ఉంటాయని చెప్పారు. పీరియడ్స్లో 5-6 పీరియడ్స్ ఉంటాయి. ఏ కారణం చేతన పీరియడ్స్ లేకపోతే ఊరికెళ్ళి తిరుగుతూ ఉంటారు. ఇంత టైం ఊరికపోయింది కదా, ఇది ఇంట్లో ఉండి చదువుకుంటే ఎంత చదువుకోవచ్చు అన్నాను నేను. ఇంట్లో ఉండి చదువుకుంటే ఎంతో చదువుకోవచ్చు కదా, రాను పోను ఇక్కడ రావడం చాలా టైం వేస్ట్ అయిపోతుంది కదా మాస్టర్ గారు, మీరేమంటారంటే ఆయన ఒక ఆయన ఉన్నాడు, ఈ అబ్బాయి అక్షరాలు నిజం చెప్తున్నాడు. అది బ్రిటిష్ స్కూల్ సిస్టమ్ కదా అది, మన వాళ్ళు ఇంట్లో చదవడం ఈ దేశంలో అలవాటు. అయినా సరే అంతా డిస్కషన్ అరగంట అయిపోయింది అంతా. అయితే ఏం నిర్ణయం చేసేవాడు, స్కూల్కి చేరతావా లేదా? చేరడానికి వచ్చానండి, మరి మా అమ్మ నాన్నగారు చెప్పారు చేరమని. మరి ఏ క్లాసు అని అనుంటే నాకు ఫస్ట్ వారం 6వ తరగతి చేరాలి నేను, అందుకోసం వచ్చాను. సరే ఆ ట్యూటర్ చెప్పాడయ్యా ఏదో స్టాండర్డ్ ఉందని, చేరొచ్చు, మరి చేరతావా? చేరతానండి, చిన్న విషయం నేను మీతో చెప్పాలి. ఎక్స్క్యూజ్ మీ సార్ అన్నాను. అప్పటికి అంత స్టాండర్డ్ వచ్చింది నాకు, 10వ సంవత్సరం కదా. స్కూల్కి చేరతాను కానీ రోజు మొత్తం అటెండెన్స్ నేను ఉంటానో లేదో చెప్పలేను, అటెండెన్స్ రాకపోవచ్చు. రెండోది ఏంటంటే పరీక్షలు రాస్తారో లేదో నాకు నమ్మకం లేదు. అలా అయినప్పటికీ కూడా నన్ను చేర్చుకుంటారు అంటే నేను చేరుతాను. ఓహో, నువ్వే మా కన్షన్ పెడుతున్నావా అన్నాడు. మా ట్యూటర్ ఉన్నాడు కదా, ఆయన ఏదో మాట్లాడాడు, ఏదో కొన్నాళ్ళు ఎక్స్పెరిమెంట్ అయినా ఛాన్స్ ఇవ్వండి. సరే, అటెండెన్స్ పూర్తి కావాలి, పరీక్షలు రాయాలి, పాస్ అవ్వాలి, నేను చెప్పాల్సింది నేను చెప్పి స్కూల్ ఫీజు కట్టి వెళ్ళు అన్నాడు. అదే రోజు స్కూల్కి వెళ్ళా. ఆ ఫస్ట్ ఫార్మ్లో అంటే 6వ తరగతిలో సంవత్సరం మొత్తానికి 39 రోజులు వెళ్ళా అంతే. పరీక్షలు 39 రోజులండి, సంవత్సరానికి 39 రోజులే వెళ్ళాను నేను. వెళ్తే కదా ఈరోజు వెళ్ళను అంటే అంతే, రేపు కూడా వెళ్ళను, ఇవాళే చెప్పేయడం. ఎవరు 2-3 స్టూడెంట్స్ పిల్లలు ఉండేవారు, వాళ్ళతో వెళ్ళేవాడిని. కొన్నాళ్ళు నాతో మనిషిని పంపించారు, తర్వాత అక్కర్లేదన్నాను. పరీక్ష ఏమో 3-2 రాశాను, మిగతా రాయలే, పాస్ చేసేసారు. అందులో 38 వచ్చింది, 39 అంతా అయ్యేటప్పటికీ ఫస్ట్ ఫారం సెకండ్ ఫారం కూడా పాస్ చేసేసారు. ఏదో అన్ని పేపర్లు రాయను నేను, అన్ని క్వశ్చన్స్ రాయడం లేదు. క్వశ్చన్స్ కూడా 6-8 ఉంటే 4-5 క్వశ్చన్స్ రాయడం, వెళ్ళిపోవడం. 3 పరీక్షలు రాయడం, 4 నేను రాయకపోవడం, అలాగే నడిచింది. ఇంతట్లో మా నాన్నగారు వాళ్ళు ఈ 7th పాస్ 8th చేరాను, నీళ్ళు అప్పుడు 2 years అయిపోతుంది. మా అమ్మ హెల్త్ అది ఇంప్రూవ్ అయింది. మరి ఊర్లో పెద్ద ఎస్టాబ్లిష్మెంట్ ఉంది కదా, అందరూ వెళ్ళిపోతుంటే ఇంకొక 4 నెలలు పరీక్షలు వస్తాయి, ఈ క్లాస్ అయిపోతుంది కదా, ఇక్కడ ఉంచండి అని చెప్పి మా బంధువులు ఇంటూ చెప్పి ఓ మనిషిని ఇచ్చి ఆ ఇల్లు అట్టు పెట్టారు. ఆ 8th క్లాస్ అనమాట, 3rd ఫార్మ్ అంటారు దాన్ని. పరీక్ష టైం వచ్చింది. ఈ 3 సంవత్సరాలు కూడా 29 రోజులు 36 రోజులు ఇంతే అటెండెన్స్. కూర్చునేవాడిని పుస్తకాలు పెట్టుకుని ఇంట్లో. 8th క్లాస్ ఏమో పరీక్ష రాయలేదు, 4-3 ఫెయిల్ చేశారు. పరీక్ష రాకపోతే ఎలా? ఫస్ట్ ఫారం సెకండ్ ఫారం వాళ్ళ చేతిలో ఉంది. 8th క్లాస్ ఏమో పబ్లిక్ ఎగ్జామినేషన్ కూడా ఉండేది, ఫెయిల్ చేశారు. సంతోషంగా ఇంటికి వచ్చేసాను. మరి 8th క్లాస్ ఫెయిల్ అయినవుట ఏమిటనంటే, నాన్నగారు నేను పరీక్ష రాయలేదు అందుకని ఫెయిల్ చేశారని చెప్పాను. అది 37, 38, 39 వచ్చాను. 38 వచ్చి 39 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 వచ్చి 39
1940 అప్పుడే అకాడమిక్ ఇయర్ మొదలైపోయింది. మరి ఈ ఊళ్ళో చదువుతావా, అక్కడ మొదలెట్టావు కదా, పోనీ ఏదోను ఫెయిల్ అయితే అయింది, దానికి ఏంటి, చదువుతావా అంటే చదువుతాను. మళ్ళీ కొవ్వూరు హై స్కూల్లో చేర్చారు. మా ఇల్లు మళ్ళీ వ్యవహారం అంతా ఎస్టాబ్లిష్మెంట్ మొదలైంది. 8th క్లాస్ కాబట్టి 8th క్లాస్ నేను 2 years చదివాను. 8th క్లాస్ ఆనర్స్, నేను అందరిలా కాదు, ఆనర్స్. అప్పుడు సెకండ్ టైం అక్కడ కొవ్వూరులో పాస్ అయ్యాను. ఇక అక్కడి నుంచి ఏదో ఒక 9-11 SSLC, ఇంటర్మీడియట్ బెజవాడ. తర్వాత ఏమో ఏం పుస్తకాలు చదివారు? మా నాన్నగారి లైబ్రరీలో మంచి తెలుగు కావ్యాలు, వ్యాకరణం మీదే 10 పుస్తకాలు ఉండేవి, అన్ని కావ్యాలు ఉండేవి, వచన కావ్యాలు ఉండేవి, వచన గ్రంథాలు ఉండేవి, రామాయణం, భారతం ఇవన్నీ కాక సుమారు ఆయన దగ్గర 8 వీర్వాలు ఉండేవి. 8 ఆల్మేరా పెద్ద పెద్దవి. ఇంగ్లీష్ బుక్స్ చాలా ఉండేవి, అన్నీ చదివాను. ఈ చదవడం అనేది నేను అక్కడ ఫస్ట్ ఫారం అక్కడ ఉన్నప్పుడు, అంతకుముందు ఇంట్లో చదవడం, ట్యూషన్స్ చెప్తున్నారు కాబట్టి చదవడం మొదలెట్టాను. దొరికిన పుస్తకం చదవడం. అసలు హిందూ న్యూస్ పేపర్కి ఎడిటోరియల్ చదివేవాడిని. ఏం అర్థం కాదు, ఒక మాట తెలియదు, చదవడం. ఎవరో చెప్పారు, అర్థం కాకపోయినా చదవడం నేర్చుకుంటే కొన్నాళ్ళకి అదే వస్తుందని. ఆంధ్రపత్రిక, హిందూ పేపర్ అన్నీ వస్తాయి కదా, అన్ని పుస్తకాలు తిరగేశాను. నాన్నగారు అప్పుడు ఏం చేశారంటే, కొన్ని పిల్లలకి చిన్న చిన్న కథలు సింపుల్ ఇంగ్లీష్లో పుస్తకాలు అవన్నీ తెప్పించారు. ఇంగ్లీష్ చదివాను, తెలుగు చదివాను. సంస్కృతం ఏమో ఇంట్లో టీచర్స్ చెప్తారు కదా, శబ్దమంజరి, అమరకోశం, తిగంజమంజరి, సుబంధమంజరి ఇవన్నీ నోటికి వచ్చేసాయి. అమరకోశం వచ్చేసింది. అమరకోశం రావడం చేతనే సంస్కృతం పరిచయం అయింది. ఓ మాట ఏదైనా అర్థం ఏమిటో తెలిసేది అని నోటికి వచ్చింది బాగా. ఒకటి విద్యాగంధం కొద్దిగా వచ్చింది, ఓ మాదిరి చదువు వచ్చింది, కానీ చదువు ఇలా ఉంది స్కూలు. అప్పటికి ఇప్పటికీ కూడా ఈ పిల్లలు పొద్దున్నే 8 గంటలకు తయారైపోయి బస్సులో స్కూల్కి వెళుతున్నారంటే నాకు దుఃఖంగా ఉంటుంది. పిల్లల్ని బాధ పెడుతున్నామని, ఏమిటి చదువు, వీళ్ళు ఇలా ఉండవు, ఈ స్కూల్కి వెళ్ళకూడదు. ఇప్పుడు నా అభిప్రాయం అలాగే ఉంది. ఎవరు స్కూల్కి వెళ్ళడం నాకు ఇష్టం ఉండదు, ఎందుకో తెలియదు. ఎవరు పరీక్షలు రాయడం నాకు ఇష్టం ఉండదు. అసలు ఎందుకు ఈ సర్టిఫికేట్ అంటాను నేను. బిఏ ఏమిటి, నువ్వు బిఏ వద్దు, దాని బదులు ఇంట్లో చదువుకుంటే 4 ఇంగ్లీష్ లిటరేచర్, తెలుగు లిటరేచర్, హిస్టరీ, జాగ్రఫీ ఇంట్లో చదువుకోవచ్చు కదా. ప్రైవేట్లు ఉండాలి, ప్రతి 4 ఏళ్ళకి చదువుకోవాలి, కానీ ఇంట్లో చదువుకోవాలి కదా. అది ఇలాంటి అభిప్రాయాలు నాకు ఉన్నాయి. కొవ్వూరులో స్కూల్కి వెళ్ళాను, మళ్ళీ వెనక్కి వచ్చేసాను. 8th పాస్ అయ్యానికి వరుసగా నడిచిపోయింది. దాని గురించి ఏం లేదు. ఎప్పుడు నాకు 80%, 90% ఎప్పుడు రాలేదు. 60% వస్తే ఎక్కువ, 60 మార్కులు మాత్రం వచ్చేవి. పేపర్ రాసినా కూడా ఆన్సర్ ఎనీ 7 క్వశ్చన్స్ అన్నారంటే 5 రాసి వచ్చేస్తా. ఎందుకు 5 క్వశ్చన్స్కి నాకు 60 మార్కులు వస్తాయి కదా, ఎందుకు 98 వేసుకుంటాం, నెత్తిన కొట్టుకుంటాం 90% అక్కర్లేదు పోమని నా యాటిట్యూడ్ అప్పటికి ఇప్పటికీ. పిల్లలు చాలా కష్టపడి యూనివర్సిటీ ర్యాంకు కోసం ప్రయత్నం చేసి, వద్దురా ర్యాంక్ ఎందుకు, ఫస్ట్ క్లాస్ వస్తే చాలు కదా అంటాను నేను. మా మనలు కూడా అలాగే చెప్పాను. నా వైఫ్ కూడా అనేది, అలా చెప్పండి, వాళ్ళు ఫస్ట్ క్లాస్ రావాలని చెప్పండి వాళ్ళకి అనేది. నాకే నమ్మకం లేదు ఎడ్యుకేషన్ మీద. నా పద్ధతి ఇది. సరే, కొవ్వూరు నుంచి కొవ్వూరు వచ్చేసాం, నెల్లూరు వచ్చి చదివాను. ఈ లోపుగా చిన్నప్పుడు నాకు మళ్ళీ కొవ్వూరు బాల్యావస్థ, అక్కడికి వెళ్ళాలి. బాల్యావస్థలో మొట్టమొదటిసారి 4 ఏళ్ళు 5 ఏళ్ళు ఉన్నప్పుడు నాకు 2 నౌకర్లు తీసుకెళ్ళారు. మా నాన్నగారు స్నానం చేసేవారు గోదావరిలో. నాకు ముంచి స్నానం చేసి నేర్పారు స్నానం. అక్కడ కొంచెం ఒడ్డు దగ్గర మెట్టు మీద కూర్చొని ఇలా ములిగి మళ్ళీ లేచి కూర్చొని గోదావరిలో స్నానం చేయడం మొదలెట్టారు. ఆ తర్వాత 2 నౌకరు, ముసలయ్య, బాపన్న అని ఇంకెవరు 3 నౌకరు నాతో ఉంటారు. వాళ్ళు మా నాన్నగారు చెప్పారు, వీళ్ళు దగ్గరగా వెళ్ళి అబ్బాయిని స్నానం చేయించి తీసుకురండి, గోదావరి స్నానం అలవాటు కావాలి అని చెప్పి నాన్నగారు అన్నారు. అలాగా చూస్తుండగా ఏడాది నాటికి స్వతంత్రంగా స్నానం చేయడం 6 ఏళ్ళు వచ్చాయి నాకు. స్వతంత్రంగా స్నానం మొదలెట్టా. అయితే మనిషి ఉంటాడు చేయి పట్టుకొని స్నానం చేయడం, తుడుచుకోవడం, ఎగరడం, గంతులు వేయడం నీళ్ళలో,
హాయిగా ఉండేది, చాలా బాగుండేది గోదావరిలో. మా అమ్మ దగ్గర డిసిప్లిన్ ఉంటుంది కానీ గోదావరిలో డిసిప్లిన్ ఏంటి ఎవడు అడగడు కదా. హాయిగా గంతులు వేసేవాడిని. అలా అలవాటైపోయింది. గోదావరి స్నానం అంటే ఈదలు అంటే మహా ఇష్టం అయిపోయింది. పొద్దున్న ఇంట్లో బాత్రూమ్ స్నానం అంతా ఉంటుంది, సబ్బులు గిబ్బులు అన్నీ పెట్టుకుని. మళ్ళీ గోదావరి స్నానం చేసి మళ్ళీ ఇంటికి వచ్చాక అలా చూపించేది బాత్రూమ్ మా అమ్మ. అక్కడికి వెళ్ళి ఆ వేడి నీళ్ళు స్నానం చేసి సబ్బెట్టు రుద్దుకొని మళ్ళీ బట్టలు వేసుకోవాలి. అలా అలవాటైంది. రోజు ఈ శ్లోకాలు అవి చదువుకుంటూ ఉండేవాడిని. అక్షరాభ్యాసం చెప్పాను. ఒకరోజు మేము నెల్లూరు వెళ్ళాల్సి వచ్చింది కదా. 37 అంటే ఏమిటి, 9 ఏళ్ళు, 9వ సంవత్సరం అంతే కదా. 36 ఎండింగ్ 37లో వెళ్ళాం. 8 ఏళ్ళు గడిచిపోయాయి. అక్కడ మా ఇంటికి ఎదురుగుండాను ఓ తహసీల్దార్ గారు ఉండేవారు. నాన్నగారితో వచ్చి మాట్లాడుతూ ఉండేవారు. స్కూల్కి ఎప్పుడు ఇంకా వెళ్ళలేదు నెల్లూరులో. 37 ఏంటి ఎర్లీగా బహుశా. ఆ ఊళ్ళో చింతా దీక్షితులు గారని గొప్ప రైటర్, ఆయన కథలు అవి రాస్తారు. ఆయన ట్రైనింగ్ కాలేజీలో లెక్చరర్. ఆ ఊళ్ళో ట్రైనింగ్ కాలేజీ లెక్చరరు. ఆయన ఇంట్లో రోజు సాయంకాలం సమావేశం. ఆయన రమణ మహర్షి భక్తుడు. ఆయన ఇంట్లో రమణ భజనలు చేస్తూ ఉండేవారు. నా ఇంటికి ఎదురుగుండా ఉండే తహసీల్దార్ గారు ఆయన కొడుకు కూడా వెళుతూ ఉండేవాడు. సాయంకాలం ఇంట్లో కూర్చుంటున్నావు కదా, రమణ భజనకు వస్తావు అని అడిగారు. మా నాన్నగారిని చూశాను. వెళ్ళు, దానికేం వెళ్ళమన్నారు. ఇంట్లో కొవ్వూరులో అప్పుడప్పుడు ఏదైనా భజన అది శంకర మఠం ఒకటి ఉంది ఆ ఊళ్ళో. శంకర మఠం స్వాములు వారు రోజు మా ఇంటికి వస్తారు. ఆల్మోస్ట్ నెలకి 20-25 రోజులు మా ఇంట్లోనే భిక్ష ఆయనకి. తర్వాత ఏమైందంటే ఆయన రోజు గోదావరి స్నానానికి వెళ్తూ ఉండేవారు. నన్ను కూడా తీసుకెళ్ళిపోతూ ఉండేవాడు. నాకు గీత వచ్చింది అప్పుడు, 8 ఏళ్ళు వచ్చేటప్పుడు. అప్పుడు నెల్లూరు వెళ్ళినప్పుడు ఆ స్వాముల వారితో ఆయన ఉపన్యాసాలు చెప్తుంటే కూర్చుని వినేవాడిని. ఆయన ఏదో శంకర భాష్యాన్ని గురించి మాట్లాడుతుంటే కూర్చునేవాడిని. ఇలా కింద కూర్చునేవాడిని. అందరూ ఆయన ఇలా ఎత్తుగా కూర్చునేవారు అరుగు మీద మఠంలో. నేను కింద కూర్చుని వెళ్ళారా అని నా పక్కన కూర్చోబెట్టుకునేవాడు నన్ను ఆయన పక్కనే. అని చాలా ముద్దుగా చూసేవాడు ఆయన. అది అప్పుడప్పుడు నాతో చెప్పేవాడు. అంటే పెద్ద పెద్ద వాక్యాలు అన్నమాట. వాళ్ళు చెప్పని వాళ్ళు ప్లేడర్లు ఆఫీసర్లు అందరూ ఉండేవారు నా పండితులు. పర్వతాగ్రస్థిత గ్రావణో ఇవ అర్థమైందా అనేవాడు. నాకేమర్థం అవుతుంది ఇలాంటి వాక్యాలు అంటూ ఉండేవాడు ఆయన. చూసే ఉండేవాడు. అది నా స్నేహం, చదువు, ఆధ్యాత్మిక విద్య. అక్కడికి వెళ్ళిన తర్వాత రమణ మహర్షి భజనల కోసం వాళ్ళ ఇంటికి వెళ్ళాను. మేము వెళ్ళి బహుశా ఒక 30 రోజులు గడిచి ఉండొచ్చు. వారానికి 3 రోజులు భజన. ఏదో శుక్ర శని ఆది ఏదో ఉండేది. అంత ఎక్కువ జ్ఞాపకం లేదు కానీ వెళ్ళాను బాగానే. రోజు అక్కడికి వెళ్ళిన తర్వాత భజన చేసేవారు. 1 గంట పాటలన్నీ పాడేవారు. తర్వాత ఇంత పటం అక్కడ ఉంటుంది, చిన్న టేబుల్ మీద ఒక స్టూల్ మీద పటం ఉంటుంది. ఆయన పటానికి దగ్గర దీపం వెలిగిస్తారు. అది భజన చేస్తాం. తర్వాత లైట్ ఆఫ్ చేసేస్తారు. ధ్యానం చేస్తారు అందరూ. ధ్యానం చేయమని ఏం చేస్తున్నారో నాకు తెలియదు. నా ధ్యానం చేయమంటే నేను కళ్ళు మూసి కూర్చున్నా. అలా కొన్ని రోజులు కళ్ళు మూసుకోవడం మాత్రం జరిగింది. మధ్యలో ఇలా చూసేవాడిని, ఎవరు చూడకుండా ఆ దీపాన్ని మాట చూస్తూ ఉండేవాడిని. అంతసేపు కళ్ళు మూసుకోవడం ఏంటి, నిద్రపోవాలి కానీ మెలుగుగా ఉండి కళ్ళు మూసుకోవడం ఏమిటి నాకు అర్థమే లేదు ఈ మాట కానీ అనుకునేవాడిని నేను. మెలుగుగా కూడా కళ్ళు ఓపెన్ చేయాలి కానీ కళ్ళు మూసుకుని తెలివిగా ఉండడం ఏంటి, విమర్శగా ఉండేది నాకు. ఓ రోజు ధ్యానం ఇలా చేసుకుంటుంటే డీప్గా ధ్యానంలోకి వెళ్ళిపోయా. నాకు తెలియదు. ధ్యానంలోకి వెళ్ళిపోతే నాకు ఎక్కడున్నానో తెలియదు. ఆ పట్టణంలోంచి రమణ మహర్షి బయటకు వచ్చాడండి. ఆయన బయటకు వచ్చి నా దగ్గరికి వచ్చి నా తలలోకి ఇలా వేళ్ళు ఇలా పోనిచ్చాడు, జుట్టులోకి ఇలాగ 4 వేళ్ళు నా జుట్టులోకి పోనిచ్చి అలా చూసి మళ్ళీ అటు నడిచి వెళ్ళిపోయి ఆ పట్టణంలోకి వెళ్ళిపోయాడు ఆయన. ఒళ్ళంతా ఉణుకు జలధరించిపోయింది. ఇంతట్లో లైట్ వెలిగించారు. అది నా అనుభవం కానీ మిగతా వాళ్ళకి ఏం తెలియదు కదా.
ఏమిటి ఏమైంది ఏమైంది అని అడుగుతున్నారు వణుకుతుంటే. ఏం అవ్వలేదన్నాను. అలాగ పరిధానంగా మత్తుగా ఉన్నాను. ఇంటికి ఏదో మరి జడుచుకున్నాడేమో అబ్బాయి అంటారు నన్ను తీసుకెళ్ళి. నేను జడుకోండి 8 ఏళ్ళవాడిని, 9 ఏళ్ళు ఉన్నాయి. హాయిగా నిద్రపోయాను. రాత్రి మాట్లాడి బాగానే ఉంది. పొద్దున్న స్నానం అది చేయించారు. తీసుకొచ్చి ఇడ్లీ ఏదో పెట్టేవారు, కాఫీ తీసుకున్నాను. కానీ అన్నీ అదే జ్ఞాపకం వచ్చింది. ఆయన నిజంగా వచ్చాడా? నిద్ర ఉంటే కల వచ్చి ఉండేది. నిద్ర లేదు నాకు, కళ ఎలా వస్తుంది? నిజంగా వచ్చాడు ఆయన. ఎలా వస్తుంది? ఆయన ఎందుకు రావాలి అసలు నా దగ్గరికి? నేను ఎవరిని ఆయనకి ఎలా తెలుసు? ఇలాగ అందరికీ వస్తారా? 4 రోజుల తర్వాత మీకు ఎప్పుడైనా మీ దగ్గరికి నడిచి వచ్చాడా రమణ మహర్షిని అందరినీ అడగడం మొదలెట్టా. అలా ఏం రాలేదు. తీర్థాధీశులు గారు వాళ్ళ దాకా వెళ్ళలే ఆ మాట. మొత్తానికి 2-3 అడిగి వెరిఫై చేస్తే ఎవరి దగ్గరికి రాలేదు. ఏమో అయింది, ఇలా అయింది, నా దగ్గరికి వచ్చాడేమో నిజంగాను, లేకపోతే నేనే అనుకున్నానేమో. ఆ థాట్ అలా ఉండిపోయింది. కానీ ఎప్పుడు కూడా ఆయన చూసినప్పుడు ఒక ఆనందం కలిగేది. కొన్ని భజనలు బాగా పాడేవాడు. నేను పాట వచ్చు, నాకు బాగా సంగీతం ఏదో పాడేవాడిని. ఒక శ్లోకం, ఒక పాట మళ్ళీ చెప్తాను. అది అయి పిబ మధు చిన్మోదే చేతోరమణ పాదాబ్జే, అయి పిబ మధు చిన్మోదే వితత విషయ కాంతారే సతత చలన ఖిన్నోసి, అయి పిబ మధు చిన్మోదే చేతోరమణ పాదాబ్జే. ఇది పాట. ఇంకా 4 చరణాలు ఉన్నాయి, ఇప్పుడు జ్ఞాపకం లేదు. ఇది 9ని పిలుస్తున్నాడు. ఆ 9 జీవుడికి అన్వయం అవుతుంది, జీవాత్మకి. ఓ 9 ఇలా రావే, ఎందుకు అలా తిరుగుతావు? ఈ అడవిలో విషయములతో నిండిపోయినటువంటి అడవిలో తిరిగి తిరిగి మంచి తేనె దొరక్క ఇన్ని 100 పూల చుట్టూ తిరుగుతున్నావు. ఆ పూల్లో నీకు తేనె రాదే? ఇక్కడ 2 పద్మములు ఉన్నాయి. ఈ 2 పద్మములకు వచ్చాయంటే నీ కడుపు నుండే తేనె దొరుకుతుంది. ఇక్కడికి రానిది అని అర్థం. ఇప్పటికీ అది ఎవరు రాశారో ఎవరికి తెలీదు. ఎవరు రాశారో తెలియదు, చాలామందికి తెలీదు. ఆయన భక్తులు, పుస్తకాలు రాసిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. సూర్యనాగమ్మ గారు, వాళ్ళు, కృష్ణ భిక్షు, ఈ ఊళ్ళో ఎవరు కృష్ణ భిక్షు తమ్ముడు గారు ఉండేవారే, ఆయన కూడా అడిగాను. ఆయన అక్కడ సెటిల్ అయిపోయాడు. ఇక్కడ ఆర్కియాలజీలో చదివాడు ఆయన, పెద్ద పండితుడు. ఆయన నేను వినలేదండి, ఇది ఎక్కడా వినలేదు, నేను ఇప్పుడు మీరు చెప్తే వింటున్నానండి అన్నాడు. రమణాశ్రమంలో ఓ సంవత్సరం వెళ్ళినప్పుడు ఆయన అడిగితే ఎవరు రాశారో తెలియదండి, మీకు ఎవరు చెప్పారు ఇదంటే, చిన్నప్పుడు 1938లో నెల్లూరులో ఈ పాట చెప్పారు నాకు. చింతాధీశులు గారు చెప్పారా ఏమో, ఎవరో చెప్పారు. జగన్నాథం గారిని ఒక స్టూడియో ఉండేది ఆయనకి, ఫోటోగ్రాఫర్ ఆయన మాతో పాడేవాడు. తెలియదు, ఇంతవరకు ఎవరు రాశారో తెలియదు. అది చాలా మంచి గంభీరమైనటువంటిది. ఈ భావం 9 ఎందుకు అలా తిరుగుతావు? వృధా తిరుగుతావు, ఆయాసం వస్తుంది నీకు. ఏ పువ్వులోనూ నీ కడుపు నిండా తేనె దొరకదే. 2 కమలాలు ఉన్నాయి ఇక్కడ. ఈ కమలాల్లో పెద్ద తేనె దొరుకుతుంది. ఆయన పాదపద్మములు అవి ఆశ్రయించని బోధ. ఇది చేసిన తర్వాత నాకు ఇప్పుడు చెప్తాను. ఈ థాట్ ఇలా ఉంటూనే ఉంది. తర్వాత ఇంకొక 8-7 సంవత్సరాలు అప్పుడప్పుడు వస్తున్నప్పుడు అప్పుడు 9 మీదో పాట రాశాను. ఈ పాట 9కే కదా, 9నే కదా పిలుస్తున్నాడు. ఏదో కొన్ని పాటలు రాశాను, నేను చెప్పకూడదు. ఆ పుస్తకాలన్నీ పోయాయి. పోయిన తర్వాత సినిమాల్లో వినిపించాను, ఆ పాటలు వినిపించారు. అవి వాళ్ళకి దొరుకుంటాయి. ఏదో 9 జోరు మీద ఉన్నావు 9, ఇల్లు తిరిగేవు 9, నీకు ఎక్కడ నీకు దొరుకుతుంది? ఇప్పుడు నేను చెప్పిన భజన అదే కదా. ఇందులోంచి ఆ పాటలు వచ్చాయి. ఆ పాట నాకు వచ్చింది. సరే, అలాగే అది ఎవరికి దొరికిందో. తర్వాత ఏమైందంటే, ఒక రోజుని నేను ఈ తెలంగాణలో ఉద్యోగంలో చేరిన తర్వాత నా సూట్ కేసు అవి 2 బట్టలు అందులో పెట్టుకుని బెజవాడ స్టేషన్లో ఈ ట్రైన్ దిగి నైజాం బండి అంటారు దాన్ని, సికింద్రాబాద్ వెళ్ళేది. అక్కడ దాకా నడిచి వెళ్ళాలి. అక్కడ పెట్టుకుని నేను బాత్రూమ్కి వెళ్ళొచ్చే లోపల అది కొట్టేశారు ఎవరు. అందులో పుస్తకాలన్నీ పోయినాయి, ఫోటోలు అవి ఇవి పెయింటింగ్స్ అన్నీ పోయినాయి.
ఆ తర్వాత ఈ పాటలు ఎవరో పాడుతూ ఉండగా, ఎవరో రికార్డు ఇస్తూ ఉండగా, సినిమాల్లో ఉండగా తెలిసి ఓహో ఇప్పుడు నేనే రాశాను అని చెప్పుకోవడం ఎందుకు, ఇది ఏం బాగుంటుంది అలా చెప్తాను. ఈ ఐపీపీ మధు జన్మోదయలోంచి వచ్చి ఈ పాట వచ్చింది. మరి ఆ మాటే కదా, నేను భజనలో తిరుగుతున్నావు నీకేం దొరకదు ఇక్కడ అంటే ఏమో 9 ఎందుకు ఈ జోరు ఎవరి కోసమని ఏమిటని అన్నాడు. అదే మాట కదా టిపికల్. దీన్ని బట్టి అది నేను చిన్నప్పుడు నేను చేసిన అర్థమైనటువంటి పాడిన పాటే తెలుగులో పాటలాగా రాశాను. అలాగే అప్పుడు పాటలు రాశాను కొద్దిగా. అప్పుడు ఇంటర్మీడియట్కి వచ్చింది ఎస్ఎస్ఎల్సీ అయిన తర్వాత. ఇప్పుడు ఎక్కడున్నామంటే ఆధ్యాత్మిక అనుభవం అక్కడ అయింది. 2 సంవత్సరాల వయసులో మంచం మీద కూర్చుంటే వీళ్ళు ఉన్నారా లేదా డౌట్ నాకు. అంటే ఈ మాట ఎవరు అడుగుతాను నేను, 2-3 ఏళ్ళ వాడిని అడిగితే ఎవరైనా సమాధానం చెప్తారా, చివురుకో అంటారు. అందుకని ఆ భావాలు నాలో అలా ఉండిపోయాయి. నిద్రకి తెలివికి ఏమిటి, మనిషి ఉండడం మనిషి లేకపోవడం అంటే ఏమిటి. అప్పుడప్పుడు గోదావరిలో గట్టు మీద శవాలు మోసుకెడుతూ ఉండేవారు. అది చూస్తుంటే దూరంగా కనపడేది. మా మేడం డాబా ఎక్కితే అది ఏమయ్యారు వాళ్ళంటే చచ్చిపోయినాడు అంటే మళ్ళీ రాడు. 3వ సంవత్సరం ఇది నాకు. అలా పోలేదే వీళ్ళు, మళ్ళీ తెల్లారు లేస్తున్నారు కదా, అలా వాళ్ళు తీసుకెళ్ళటం లేదే వీళ్ళని, నిద్ర లేస్తున్నారు కదా. పెద్ద మీమాంస ఇది. అలాగే గడిచిపోయింది. ఆ ప్రశ్న సమాధానం లేకుండా గడిచిపోయింది. చివరికి ఇంతలో మళ్ళీ కొవ్వూరు వచ్చాను. సెకండ్ టైం ఏమో 8th క్లాస్ చదివాను. ఈలోగా మంచి ఈత వచ్చేసింది. బ్రహ్మాండంగా ఈదేవాడిని. గోదావరిలో ఈత అంటే అమ్మ ఒళ్ళో ఆడుకుంటుంటే బేబీకి ఎంత ఆనందంగా ఉంటుందో అంత బాగుండేది. నాకు అమ్మ ఒడే గోదావరి అంటే. వెళ్ళే కదా. ఎంతవరకు వచ్చింది ఏదంటే బాగా డైవింగ్, ఇలాగ దూకేసి కిందకి చూసుకుని వెళ్ళడం, నేల తగలడం, కింద ముట్టుకుని రాయి ఉంటే దాన్ని పట్టుకోవడం, మొత్తం నియర్లీ 1 minute కూడా ఉండేది. ఒక్కో మాట 50 సెకండ్లు అట్లీస్ట్ ఉండేది. పైకి రావడం, ఇలా పడుకోవడం, వెల్లగెత్తల కదలకుండా పడుకుంటాను. అలాగేమో ప్రవాహం కదా, అలా నది తీసుకుపోతుంది అక్కడ దాకా, గోదావరి బ్రిడ్జ్ దాకా తీసుకుపోతుంది. నియర్లీ 1 కిలోమీటర్ దూరం. అక్కడి నుంచి బోర్లా పడి ఈదుకుంటూ రావడం, ఇలా వచ్చేసింది. హై స్కూల్ చదువు, గోదావరి నది, ఈత. ఓ సాధువుతో సంబంధం ఏర్పడింది. గోదావరి ఒడ్డు మీద ఓ రావి చెట్టు ఉంది. రావి చెట్టు చుట్టూ పెద్ద అరుగు. మెట్లన్నీ ఎక్కి స్నానం చేసి వచ్చాక వస్తుంటే బహుశా 8th క్లాస్ చదువుతున్న రోజుల్లోనే నా జ్ఞాపకం. కొవ్వూరులో అదే నా జ్ఞాపకం. ఇంకా 9, 10 అవన్నీ అవలే. మళ్ళీ సెకండ్ టైం 8th క్లాస్ అవుతున్నా కదా. ఇదే ఏమన్నా ఇంకోలా చెప్పాను, తేడా ఉంటే ఉండొచ్చు. ఈ వర్షం చెప్పడంలో కొంచెం తేడా ఉండొచ్చు. కానీ మళ్ళీ ఇప్పుడు అదే నా ఉద్దేశంలో 90% సర్టెంటీతో చెప్తున్నాను. అక్కడ ఓ సాధువు కూర్చున్నాడు. అక్కడ బాగున్నాడు, మంచి రంగున్నాడు, పొడుగ్గా ఉన్నాడు, గడ్డాలు అవి చాలా జడలు ఉన్నాయి, పెద్ద పెద్ద జడలు. కూర్చుని ఉన్నాడు. అతను పొద్దున స్నానం చేసి వచ్చి ఉంటాడు. అక్కడ కొవ్వూరు దక్షిణ దేశం నుంచి కాశీకి వెళ్ళాలి అంటే ఒరిస్సా మీదుగా అది రూట్, అది క్షేత్రం కదా. చాలామంది అక్కడ స్నానాలు చేసి వెళ్ళేవారు. కొవ్వూరులో గోదావరిలో స్నానాలు చేసి ఓ రోజు ఎక్కడో వండుకొని తిని గోష్పాదులు అక్కడ వెళ్ళేవారు. గౌతమి అని దానికి పేరు. అతను ఉన్నాడు, ఇలా పిలిచాడు. అతను హిందీలో మాట్లాడారు. క్యా నామ్ హై? శివానంద్. శివానంద్, అచ్చా మన్నాడు. అప్పుడు ఏమిటంటే కొంచెం హిందీ మాటలు వచ్చాయి నాకు. ఎలా వచ్చాయో తెలియదు. మాకు మార్వాడీలు ఉండేవారు. వాళ్ళందరూ ఏదో పూజలు భజనలు ఏవో చేసుకుంటానంటే మా నాన్నగారు ఏదో ఇచ్చేవారు వాళ్ళకి. మా నాన్న ఇన్వైట్ చేయడానికి వచ్చేవారు వాళ్ళు హిందీ మాట్లాడుతుంటే విని అదేని. ఇంతలో హిందీ సినిమాలు వచ్చాయి. హిందీ సినిమాలో అదేమిటి రతన్ కాదు, ఏదో సినిమా వచ్చింది. దాంట్లో ఈ అశోక్ కుమారును వాళ్ళు ఉన్నారు అందులో. వాడేమో దొంగతనం చేస్తాడు,
పట్టుబడతాడేదో అలాంటి కథ అది. అందులో పాటలు ఉండేవి. హిందీ సినిమాలు చూడడం మొదలెట్టారు. రాజమండ్రి వెళ్ళి మనిషినిచ్చి పంపించేవారు. 2 మనుషులనిచ్చి పంపిస్తే సినిమా చూసేవాడిని. 3 నెలలకో 4 నెలలకో ఒకసారి. హిందీ సినిమాలు చూస్తుంటే నాకు కొంత తెలిసింది. నెల్లూరులో మొట్టమొదటి తెలుగు సినిమా చూశాను నెల్లూరు వెళ్ళాక. వందే మాతరం, అదేదో తర్వాత ఏదో మళ్ళీ పెళ్ళి ఇలాంటివి ఏవో వచ్చాయి. అప్పుడు సినిమాల్లో పెద్ద స్టార్స్ అందరూ ప్రారంభ దశలో ఉన్నారు. తర్వాత వరవిక్రయం అని ఒక పిక్చర్ వచ్చింది. ఆ వరవిక్రయానికి మాకు కొంచెం సంబంధం ఉంది. అది వేరే గొడవ. అంటే వరవిక్రయం ఆయన కాలుకూరు నారాయణరావు గారు మా నాన్నగారికి ఆస్థాన విద్వాంసుడు లాంటి వాడు ఆయన. ఎలా ఆయన కుటుంబానికి ఏం కావాలో నాన్నగారు ఇస్తూ ఉండేవారు. మా బెజవాడలో మా పెత్తాలి గారి భర్త ఉండేవాడు. ఆయన చాలా అనేక లక్షల డబ్బు ఉంది ఆయనకి. నేను ఇంటర్మీడియట్ బెజవాడలో చదివినప్పుడు వాళ్ళ ఇంట్లో 3 నెలలు ఉన్నాను. తర్వాత ఇండిపెండెంట్గా ఉన్నాను. ఆయనకి 5 లక్షలు అప్పు కావాలంటే ఇచ్చేవాడు ఆయన 1940s. అంత ధనవంతుడు ఆయన. ఏదో కాలుకూరు నారాయణరావు గారికి ఆయనకి మాట వచ్చింది. ఈయన అడిగితే ఇవ్వలేదు. కొంచెం ఆయన డబ్బు పట్టు ఉన్నవాడు, అలా లివర్లో ఇచ్చే స్వభావం కాదు. మాట వచ్చింది. అప్పుడేమో ఈయన నాటకం రాశాడు. మా పెదనాన్నగారు కదా ఆయన, వాళ్ళు సింగరాజు వాళ్ళు. ఈ నాటకంలో సింగరాజు లింగరాజు అని పేరు పెట్టి నాటకమే రాసేసాడు ఆయన. అసలు అరెస్ట్ చేయవలసింది ఈ రోజుల్లో అయితే. సింగరాజు లింగరాజు అంటే మా పెదనాన్నగారు తండ్రి. సింగరాజు లింగరాజు గారు బెజవాడికి మొదటి మున్సిపల్ చైర్మన్, ఫస్ట్ చైర్మన్ ఆయన మున్సిపాలిటీకి. అడ్వకేటు, బాగా ప్రాపర్టీస్ ఉన్నాయి మచిలీపట్నం దగ్గర. ఆయన కొడుకు. మా నాన్నగారు ఎప్పుడు సాయం చేసేవారు కదా. ఆ నాటకంలో లింగరాజు గారి కొడుకు బసవరాజు. అవునండి. వాడు చాలా మంచివాడు అన్నమాట ఆ పాత్ర. ఇంకేం కావాలి, క్లియర్ అయిపోయింది కదా కేసు. సరే ఆయన రాశాడు పంపన్నాడు. ఆయన మా పెదనారు లెక్క పెట్టేవాడు కాదు. ఆయన మొత్తానికి ఆయన ఏదో ఇవ్వాల్సింది ఇవ్వలేదు. వరవిక్రయం వచ్చింది. అప్పుడు ఆ సినిమా చూసాం. హిందీ వచ్చింది. ఈ సాధు ఏం చేశాడంటే హిందీలోనే మాట్లాడడం మొదలెట్టాడు. స్వచ్ఛమైన సంస్కృత భాషలో ఉండే హిందీ లాంటివి మాట్లాడుతున్నాడు. మంచి భాష. ఎవడో ఎడదారి ముష్టేవాడు కాదు, బాగా గట్టివాడు, చదువుకున్నవాళ్ళలా కనపడ్డాడు. రేపటి నుంచి నీకు రోజు ఒక మంత్రం చేస్తాను, నీకు చాలా మంచిది అన్నాడు. నాకు ఎందుకు చేస్తావని అడిగాను. నువ్వు జన్మత యోగివి, నువ్వు మంత్రాలు నీకు ఇచ్చేస్తే వెంటనే లోపలికి వెళ్ళిపోతాయి. వేరే వాళ్ళు జపాలు తపాలని చేస్తారు, వాళ్ళు సిద్ధించవి. నీకు ఇచ్చేస్తే వెంటనే సిద్ధిస్తుందని నీకు చెప్పాడు. అరే మర్నాడు నుంచి వాడు 40 రోజులు ఎంతో గోదావరి స్నానం చేసి ఎవరిని ఏం అడిగేవాడు కాదు. వాడి దగ్గర ఏదో అక్కడికి వెళ్ళి ఆ గుడికి వెళ్తే ఓ పండు ఏదో తినేవాడు. వాడితో బాగా పరిచయం అయిపోయింది. అయ్యా 32 రోజులు 32 మంత్రాలు ఇచ్చాడు. రోజుకు ఒక మంత్రం. వెళ్ళగానే చెప్పేసేవాడిని. వెళ్ళగానే కూర్చోబెట్టేవాడు. ఇప్పుడు నీకు సర్పమంత్రం చెప్తాను అనడం ఓ రోజు, నీకు చోర మంత్రం చెప్తాను ఒకరోజు, ఇంకో కర్ణ పిశాచి చెప్తాను ఈరోజు అనేవాడు. అప్సునో అనేవాడు. కర్ణ పిశాచి చెప్తే మర్నాడు నేను చెప్పిన మంత్రం ఇవాళ చెప్పాలి. చెప్పేవాడిని. సిద్ధి హోగా అనేవాడు. సిద్ధి ఇక అంతే. అది దగ్గర ఉండే మంత్రాలని. అది మాత్రం చిత్రమైన అనుభవం. ఈ విషయం మన పుల్లెలు శ్రీరామచంద్రులు గారు చెప్తే ఆయన ఏదో ఒక విధంగా రాశారు. ఆయన ప్రిసైజ్గా జరిగింది ఇది. 32 మంత్రాలు 1940 అనుకుంటాను వచ్చేసాయి. 39-40లో నెల్లూరు నుంచి వచ్చిన తర్వాత 32 మంత్రాలు అదే రోజు అప్పుడే. చివరికి ఒకరోజు ఏం చేశాడంటే, ఇది మహామంత్రం, మోక్ష విద్య, తినక వైకుంఠానికి తీసుకెడుతుంది, కైలాసానికి తీసుకెడుతుంది, ఏం చేస్తావో తెలియదు చెప్తున్నాను అని ముందర చెప్పాడు. ఇంత బియ్యం పిండి తీసుకురా, నీళ్ళతో కలిపింది ముద్దలాగా తీసుకురా అన్నాడు. దాన్నేమో 24 చిన్న చిన్న ఉండల్లా చేశాడు. చిన్న ఆకులో పెట్టాడు.
నువ్వు స్నానం అయిన తర్వాత మళ్ళీ గోదావరిలోకి వెళ్ళి నుంచుని ఈ ఆకులో ఈ బియ్యపు ఉండలు ఉన్నాయి చిన్న చిన్నవి, అంటే కంది గింజ అంతంతా ఒక్కొక్కటి 24 ఈ మంత్రం జపిస్తూ ఉండు. ఏమవుతుందో నేను చెప్పను, చెప్పు తర్వాత నువ్వే. పైగా నువ్వు బతికుంటే నాకు చెప్పన్నాడు. నేను ఎక్కడికి పోతాను, నువ్వు పోవాలి కానీ నేను పోనులే అన్నాను. పోయి జానేవాళ్ళనేమో అని చెప్పా, ఏదో హిందీ. ఆ చేతితో పట్టుకుని అతను ఒక మంత్రం చెప్పాడు. 3, 4 అయ్యేటప్పటికి అలా బ్రిడ్జ్ కనపడుతూ ఉండేది దూరంగా. బ్రిడ్జ్ దగ్గర ఏదో కదులుతున్నట్టు సుమారు ఒక గజం పొడుగు చిన్న పాము ఇలా ఎగురుతోంది నీళ్ళ మీద. అక్కడ బ్రిడ్జి దగ్గర కిలోమీటర్ దూరంలో కనపడుతోంది. అది మామూలుగా అక్కడ ఉన్నది కనపడదు, నాకు అలా కనపడుతోంది. అక్కడి నుంచి ఇది చెప్తూ మంత్రం చెప్పడం, అలా విసిరేయడం ఒక్కొక్క ఉండ. మొత్తం అన్నీ స్లోగా నెమ్మదిగా చెప్పమన్నాడు. మేబీ మొత్తం 12-15 నిమిషాలు అయి ఉండొచ్చు. అంటే ఒకే మంత్రం 24 సార్లు 24 మంత్రాలండి? ఈ ఒక్క మంత్రమే లాస్ట్ చెప్పిన మంత్రమే, మిగతావన్నీ అయిపోయినాయి. అది ఇలా విస్తృతం ఉండాలి. చూస్తుండగా పాము పెద్దదయ్యింది, ఇంకా పెద్దదైంది. దగ్గరికి ఒక్క మాట చెప్పాడు, నువ్వేదో జరుగుతుంది, మహా సర్పం కనబడుతుంది, భయపడతావా చచ్చిపోతావు, బతకాలను ఉంటే భయపడద్దు చెప్పిన. జీనా చాహే తో భయభీత్ నహీ హోనా, ఏదైనా చెప్పాడు. నాకు భయం లేదు కదా, నాకు సీరియసే లేదు. చూస్తుంటే వచ్చింది. ఎంత వచ్చిందంటే పెద్ద ఎత్తైన తాడి చెట్టు ఉంటుంది చూడండి, ఆ తాడి చెట్టు అంత ఎత్తుంది, చాలా పడగలు ఉన్నాయి. బుస్ అని పెద్ద భయంకరమైన రైలు ఇంజిన్ మీదకి వస్తున్నట్టు పెద్ద బుస్సు కొడుతూ తాడి చెట్టు అంత ఎత్తున్నటువంటి పడగలు, ఎన్నో పడగలు వెళ్ళా మీదకి వచ్చేస్తుంది. ఆఖరి ఉండేలా పడేశాను, 24 ఉండలు కదా, పడేశాను. మీదకి వచ్చింది. ఇలా ఉన్నాను నేను, చూద్దామని పోతే మంచిదే, అది ఏమిటో తెలీదు. ఇలా ఒక్క మాట లోపలికి వచ్చేసింది. ఆ ఉద్ధృతం తగ్గిపోయింది, శాంతపడింది, లోపలికి వచ్చేసింది. ముఖంలోకి వెళ్ళిపోయింది నా ఆ పడగ, పోయింది. ఇది జరిగింది. ఇది నా యోగ స్థితి. అదొక మహాయోగం. అది అంటే అప్పుడేం తెలియదు. ఈ మంత్రాలన్నీ ఏదో ఆడుకుంటూ పాడుకుంటూ జ్ఞాపకం తెచ్చుకునేవాడిని. 32 మంత్రాలు ఒక మాట వింటేనే వచ్చాయి. తర్వాత ఈ మంత్రం కొన్ని సంవత్సరాల తర్వాత నాకు తెలిసింది. అది ఆదిశేషుడు, సర్పం ఆదిశేషుడు. అది లోపల కుండలిని, అన్ని మన మానవ శరీరాల్లో ఉండే కుండలిని మహా సర్పం అది. ఆ సర్పమే ఆదిశేషుడు. విష్ణు దాని మీదే ఉన్నాడు. విష్ణు అంటే యోగేశ్వరుడు. యోగుల భాషలో యోగేశ్వరేశ్వరుడు మహావిష్ణువు. అది దాన్ని తన సేవ చేస్తుంది, తనకి వాహనంగా దాని మీద పడుకుని ఉన్నాడు. అందరూ దాన్ని ఉపాసించుకుంటున్నారు వరం కోసం. ఆహా, అది దాని గొప్పతనం ఇది కదా. తర్వాత అర్థమైంది అనుకోండి. లోపలికి వెళ్ళిపోయింది. ఒకటి మాత్రం జరిగింది, ఇంటికి వచ్చేటప్పటికి ఒళ్ళు తేలింది, జ్వరం వచ్చేసింది. భయం లేదు, జ్వరం వచ్చేసింది. ఆ జ్వరం ఈ మాట చెప్పినట్టు జ్ఞాపకం లేదు ఎవరికి, జ్వరం మాట. మధ్యాహ్నం స్నానం చేశాను, ఇంటికి వచ్చాను హాయిగా. స్కూల్కి కూడా వెళ్ళలేదు. జ్వరం వచ్చింత మా నాన్నగారు ఏదో హోమియోపతి మాత్రలు ఏదో వేశారు. ఆ రోజంతా ఒళ్ళు తెలియని జ్వరం. ఆ జ్వరంలో అది కనపడుతోంది అనుకుంటాను. ఆ రోజు నాకు బాగా జ్ఞాపకం లేదు. సర్పం కనపడుతోంది, చాలా పెద్ద ఇలా పడగలు ఉన్నాయి. బుస్సుని పెద్ద ఆగ్రహంతో మీదకి వస్తుంది. అది చంపడానికి వస్తున్నట్టు వస్తుంది. అది దగ్గరికి వచ్చింది, టచ్ అవ్వగానే చాలబడిపోయింది. అనుభవం ఇది. రమణుడు ఏమో ఆ రాత్రి అక్కడ కనపడడం, సర్పం ఏమో ముఖంలో ప్రవేశించడం. 32వ మంత్రం ఆది రోజు, 31 మంత్రాలు ముందు రోజుల్లో వచ్చి అన్నీ అయిపోయినాయి. ఏదో జరిగింది. ఆ తర్వాత అంతకుముందు కూర్చునేవాడిని. ఏదో ఇంతలోపల ఏం చేశారంటే 1940 సంవత్సరమే ఇది కూడా. ఇది బహుశా ఉపనయనం కాకముందని ఏ సంక్రాంతి జనవరిలోనూ అలాంటి రోజుల్లో చేశాడు ఆయన. ఇది అయిన తర్వాత మొత్తానికి 10 రోజుల తర్వాత ఫిబ్రవరి చివర రోజుల్లో మాఘమాసం చివర ఎక్కడో
ఫస్ట్ వీక్ ఆఫ్ మార్చ్ లాస్ట్ వీక్ ఆఫ్ ఫిబ్రవరి ఉపనయనం చేశారు. అది జరిగింది. ఈ అనుభవం అయిన తర్వాత ఉపనయనం చేశారు, గాయత్రి ఉపదేశం చేశారు. మా నాన్నగారు ఏం చేశారు, బ్రాహ్మణి పెట్టి రోజు 6 నెలలు హోమాలు చేయించారు. ఆ బ్రాహ్మడేమో అగ్ని ప్రతిష్ట, హోమం చేయడం, స్వాహాకారం ఇలాంటివేవో నేర్పాడు. కొన్ని నిత్యకృత్యంలో అగ్నిహోత్రం చేసుకుంటారు కదా బ్రాహ్మణులు, ఆ క్రియ అంతా నేర్పించాడు ఆయన 6 నెలలు. మేడూరు సుబ్బన్న గారని పురోహితుడు ఆయన చేశాడు. 6 నెలల దాకా చేశాను అగ్నిహోత్రాలు. చేస్తుండగానే మళ్ళీ ఫిబ్రవరి లాస్ట్ వీక్లో గాయత్రి ఉపదేశం అయితే మే నెల వైశాఖ మాసంలో మంచి ఎండలుగా ఉన్నప్పుడు మా బంధువులు అందరూ ఉండి మాకు భూములు కూడా ఉన్నాయి, తణుకు దగ్గర కాపవరం అని, అక్కడ శివదీక్ష ఇచ్చారు. మా శివాచారం కదా అది. అక్కడ మల్లంపల్లి భద్రయ్య గారని, ఆయనకి 80 ఏళ్ళు పైన ఉన్నాయి ఆయనకి, నాకు 10 ఏళ్ళే. కానీ ఆయన నాకు 12వ సంవత్సరం అనుకుంటున్నాను. శివదీక్ష ఇచ్చారు. 5 రోజులు రోజు సాయంకాలం పోయిన ఉపవాసం. ఓ రోజు మట్టితో స్నానం, ఓ రోజు ఇసుకతో స్నానం, బురదతో స్నానం, నీళ్ళతో స్నానం, ఇలాగ రకరకాల విభూతితో స్నానం ఒకరోజు, ఇలా రకరకాల ప్రాయశ్చిత్తాలు అవి చేసి 5వ రోజు పంచాక్షర ఉపదేశం చేసి ఈ లింగమూర్తిని నాకు చేతిలో పెట్టారు. 1940 అంటే 12వ సంవత్సరం పూర్తి అవ్వలేదు, 11 వెళ్ళిపోయాయి. అప్పుడు చేసుకున్న లింగం ఇది. ఇప్పుడు దాకా శివపూజ చేసుకుంటున్నాను. కుటుంబంలో ఉంది అది. అది వదిలిపెట్టేది వీల్లేదు, విధి జరిగిపోయి. ఇది నా ఆధ్యాత్మిక జీవనం ఇదంతా.